హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. పోతే ఈనాడులోకి వెళ్దాం. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. మన విశాఖ ప్లాంట్‌లో చాలా పెద్ద ప్రమాదం జరిగింది. దానికి గాను 8 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విషయాలు తెలుసుకుందాం. మమతా బెనర్జీ గారికి ఎంపీలు కూడా షాక్ ఇస్తున్నారు. వాటి విషయాలు తెలుసుకుందాం. నిన్న సీఎం గారు జరిగినటువంటి మీటింగ్‌ల విషయాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. పోతే ముందుగా ఉక్కులో ఉపద్రవం విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం భారీ పేలుడులో ఎగిసిపడ్డ 150 టన్నుల ఉక్కు ద్రావణం అని ఓ బ్యానర్ వార్త వేశారండి. దీని గురించి చాలా బాధాకరమైనటువంటి విషయం. మరో 6గురికి తీవ్ర గాయాలంటండి. 1540 డిగ్రీల వేడిలో ఉన్న ద్రవ ఉక్కు పడడంతో బొగ్గులా మారినటువంటి మృతదేహాలు అని ఒక బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. పోతే లోపలికి వెళ్తే విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసలా మరుగుతున్నటువంటి ఉక్కు ద్రవం లావాలు ఎగిసి కార్మికులపై పడడంతో 8 మంది మృతి చెందారు. మరో 6గురికి ఒళ్లంతా కాలిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలో స్టీల్ ప్లాంట్ లందు 1ఏలో ఈ ఘోరమైనటువంటి దుర్ఘటన సంభవించింది. సాయంకాలం ఎస్ఎంఎస్ 1లో పనిచేయడానికి కార్మికులు వెళ్ళగా ఊహకందినటువంటి విధంగా లాడిన్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. 1540 డిగ్రీల పైగా వేడిలో ఉన్నటువంటి సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా మీద పడటంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికి వీల్లేనంత వేడి ద్రావణం ధాటికి అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయారు అంటూ మనం ఒక బ్యానర్ వార్త ఈరోజు ఈనాడులో ఉంది. అన్ని బ్యానర్ వార్తలు, అన్ని సాక్షి కానీ, ఈనాడు కానీ, అన్ని న్యూస్ ఛానల్లో ఇదే వార్త రాస్తున్నారంటే బ్యానర్ వార్త. ఇది చాలా ఆ, బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడికెక్కడికి వాళ్ళు అక్కడే కరిగిపోయారంట. స్టీల్ ప్లాంట్ లో షాప్ 1లో బ్లాస్ట్ ఫర్నిచర్ నుంచి టర్బో లాడిల్ ద్వారా కన్వర్టర్లకు ద్రవ ఉక్కు పదార్థం వేశారు. మిశ్రమాలు కలిపిన తర్వాత అక్కడ నుంచి లాడిల్ ద్వారా కాస్టింగ్ మిషన్లకు చేరుస్తారు. ఈ విభాగంలో మొత్తం 6 కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ద్రవ ఉక్కు కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్లోని మిషన్లోని పోసి బ్లూయమ్స్ లో చేస్తారు. ఈ కర్మాగారంలో సోమవారం సాయంకాలం 4:20 కన్వర్టర్ నుండి బయలుదేరినటువంటి లాడిన్ 19 కాస్టింగ్ మిషన్ 2లో పోసేందుకు అనుమతించారు. ఈ సమయంలో ఒక్కసారిగా లాడిన్ పేలిపోయింది అంటూ ఒక బ్యానర్ వార్త, మృతదేహాల వద్ద రోధిస్తున్నటువంటి బంధువులు అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఇంకొక వార్త అండి. మమతాకు ఎంపీలు షాక్, పార్లమెంట్ లోను తృణమూలకు బీటులు, లోక్సభలో 20 మంది సభ్యులు తిరుగుబాటు అని ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఎప్పుడైనా కూడా టయాలు బాగుంటే అన్ని అనుకూలిస్తాయి. ఇప్పుడు ఏం వాడిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఆమె నుంచి తిరుగుబాటు చేస్తున్నారు అంటూ ఒక వార్త ఉంది. కానీ దీంట్లో సీఎం రమేష్ గారు ఆయన పాత్ర ఉందని అంటున్నారు. బీజేపీ పెద్ద అయినటువంటి సీఎం రమేష్ గారు పాత్ర ఉందని చెప్పి రాస్తున్నారు. లోపల చూద్దాం. ఎన్డీఏకి మద్దతిస్తున్నటువంటి ప్రకటన. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ, రాజ్యసభకు ఎంపీ సుఖేంద్ర శేఖర్ రాయ్ రాజీనామా, మరింత మంది అదే బాటలో పయనించేటువంటి అవకాశం. తెర వెనక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అని ఓ బ్యానర్ వార్తలు చూడొచ్చు. పోతే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో ప్రారంభమైనటువంటి రాజకీయ సంక్షేమం ఆ రాష్ట్ర శాసనసభ నుంచి దేశ పార్లమెంట్ ను తాకింది. టీఎంసీకి లోక్సభలో ఉన్నటువంటి 28 మంది సభ్యుల్లో 20 మంది పార్టీ అధినాయకులు మమతా బెనర్జీపై సోమవారం తిరుగుబాటు బావుట ఎగరేశారు. సీనియర్ ఎంపీ కోకోల ఘోష్ దాస్ నేతృత్వంలో తమకు ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాము ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నామని కూడా లేఖలో ఎంపీలు తెలిపారు. ఇప్పటికే శాసనసభలో 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీఎంసీ తాజా పరిణామం పిడుగుపాటు పాటే. అంతేకాదు పార్టీ సీనియర్ నేత సుఖేందర్ శేఖర్ రాయ్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన బాటలో మరింత మంది తృణమూల్ రాజ్యసభ ఎంపీలు పయనించేటువంటి అవకాశం ఉంది అంటూ ఓ బ్యానర్ వార్త రాశారు. కానీ ఇవన్నీ బీజేపీ పెద్దలే ఆడిస్తున్నటువంటి నాటకాలేనని, అంటే వాళ్ళకి సంఖ్యా బలం తగ్గుతోంది. మొన్న స్త్రీ శక్తి మరి స్త్రీలకి అది బిల్లు ఒకటి ఫెయిల్ అయింది కదండి మొట్టమొదటిసారి. దాని గురించి ఎంపీలందరినీ కూడగట్టుకుంటున్నట్టున్నారు ఒక వార్తలో చెప్తున్నారు. ఇంకొక వార్తలోకి వెళ్దామండి. కలహి ఆ, కలహించుకుంటే పడిపోతాం, కలిసి ఉంటే బీజేపీని ఓడించొచ్చు. ఇండియా కూటమిలో సమావేశంలో రాహుల్, మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరు నిర్ణయం అని చెప్పి ఒక బ్యానర్ వార్తలో వేశారు. నిన్న మమతా బెనర్జీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళు కూర్చున్న ఇండియా కూటమి వాళ్ళ మీటింగ్ లో మాట్లాడినటువంటి దాన్ని వేశారు. ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా కూటమి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మల్లికార్జున ఖర్గే, చిత్రంలో సుప్రియ సూలే, తేజస్విని యాదవ్, ఒమర్ అబ్దుల్లా, అభిషేక్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, మొహబాబా మస్తి వీళ్ళందరూ తదితరులు కూర్చొని మాట్లాడినటువంటి విషయాన్ని గురించి లోపల పేజీలో ఉంది. మనం ఒకసారి చూద్దాం. పోతే మనం రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అండి. ఈ ఈయన పెద్ద ఆయన చంద్రబాబు గారిని కలవాలి అని చెప్పి ఒక అబ్బాయి సోషల్ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించి నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి నిన్న కలవడం జరిగింది. అదేవిధంగా నిన్న ఒక మీటింగ్ లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో కూడా నిన్న మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి మనం చూద్దాం. నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అని బ్యానర్ వార్త వేశారు. 5 ఏళ్ల వైకాపా విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మళ్లీ వైకుంఠపాలి వద్దు. పశ్చిమ గోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు గ్రామ సభలో సీఎం చంద్రబాబు 22 భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడి అంటూ ఓ బ్యానర్ వార్త చూడొచ్చు. లోపలికి వెళ్తే ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గానికి రాష్ట్రంలో దారులు పెట్టేందుకు పడే 3 ఏళ్లు పడుతుంది. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. గొడ్డల పార్టీ ఆ పార్టీ అధినేత నేరాలు ఘోరాలు చేసి వాటిని ఎదుటి వారిపై వేస్తారు. మీకు రాజకీయాలు చేసే అర్హతలు కావాలంటే ప్రజలను నిరుద్యోగులు క్షమించాడంటూ అడగండి, లేకుంటే రాష్ట్రంలో మనుగడే సాగించలేరు అని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డాడు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఎవరూ పెట్టుబడులు పెట్టకుండా పారిపోయే పరిస్థితి తెచ్చారు. వారు 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు లేవు, జేజేలు ఎందుకు, ఇంటింటికి మంచినీటి పథకాల కింద 27,000 కోట్లు నిధులు ఇస్తే వాటిని వినియోగించుకోలేదు అని గత ప్రభుత్వం అని ఇచ్చారు. లోపల పేజీలో కూడా ఉంది. దాని కంటిన్యూషన్ గా మళ్ళీ చదువుదాం. అలాగే కామధేను లంక గ్రామానికి చెందినటువంటి సానుబోయిన సత్యనారాయణ హత్తుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పలకరించి అభిమానులు పులకించేది అది కూడా లోపల పేజీలో ఉంది. ఒకసారి మనం చూద్దాం. కింద వార్తలు చెప్పుకొని దాని గురించి మళ్ళీ చూద్దాం. క్షమించండి. మళ్ళీ అగ్ని దాడులు చేసుకున్నటువంటి ఇరాన్ క్షిపణుల వర్షం, వైమానిక దాడుల్లో విరుచుకుపడుతున్నటువంటి ఇజ్రాయెల్, ట్రంప్తో తీవ్ర ఆగ్రహం, నేతన్యాహుకు ఫోను, వెనక్కి తగ్గినటువంటి 2 దేశాలు అని మళ్ళీ వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉందండి. వీళ్ళకి యుద్ధం జరిగే కొద్దీ మనకు ఇంధనం, కొన్ని గ్యాస్ సౌకర్యాలు ఇవన్నీ కొంచెం ఇంకా రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. మనకి ఏదైనా ఆల్టర్నేట్ గా కేంద్ర పెద్దలు ఆలోచిస్తే బెటర్. పశ్చిమాసియాలో మళ్ళీ అగ్ని రాజుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఒకదానిపై మరొకటి సోమవారం తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇటు ఇరాన్ లోనూ పలు నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో విధ్వంసం సృష్టించింది. తాత్కాలిక కాల్పుల వివరణ మొదలై 2 నెలల తర్వాత ఎంత భారీ స్థాయిలో 2 దేశాలు దాడులు చేసుకోవడం ఇదే ప్రథమం అని ఒక వార్త రాశారు. అయితే ఇక్కడ రాలేదు కానీ దగ్గర దాపు 7,000 మంది వరకు చనిపోయారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ 7,000 మందికి పైగా చనిపోయారంటండి. పోతే ఇంకొక బాధాకరమైనటువంటి విషయం అండి, ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం అండి, 35 మంది మృతి, 200కి పైగా గాయాలు అని చెప్పి ఓ బ్యానర్ వార్త చూడొచ్చు.
దక్షిణ ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు 35 మంది మరణించారు. పలు భవనాలు ధ్వంసం అవడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మిందనవులో సోమవారం ఉదయం 7:37 గంటలకు సంభవించినటువంటి భూకంపం దీని యొక్క తీవ్రత 7.8గా నమోదైంది. ఫిలిప్పీన్స్ సముద్రం తీరంలో 3 అడుగుల ఎత్తైన సునామీ అలలు ఎగిసిపడ్డాయి. జనరల్ శాంటోజో నగరంలో పలు భవనాలు సహా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది. విమాన సేవలు నిలిచిపోయాయి. సరంగాని ఫ్రాన్సిస్లో గ్లాన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిచిపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఓ బ్యాండ్రో వార్తని మనం తీర ప్రాంత నగరాల్లో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకునే రోజే భూకంపం సంభవించడంతో ఓ పాఠశాలలో జెండా ఎగరవేసే కార్యక్రమానికి హాజరైన వారిలో 100కు పైగా విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు గాయపడ్డారు అంటూ బ్యాండ్రో వార్తలో మనం చూడొచ్చు. ఒకసారి లోపలికి వెళ్దామండి. సీఎం గారు మాట్లాడిన దాని గురించి, అలాగే ఈ సానుభోయ సత్యనారాయణ హత్తుకున్నటువంటి సీఎం గారి విశేషాలు కొంచెం లోపల చూద్దాం. వెళ్ళబోయే ముందు ఈడొక వార్త ఉందండి. ఈ వార్తల గురించి మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నాను. కానీ ఇది చెప్పే దానికి వెళ్దాం. ఎలాగో మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి మామూలుగా జగన్ మామూలుగా ఈ వైసీపీ అధినేత జగన్ ఈ రోజు 11 సీట్లు రావడానికి ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది కారణం అవుతున్నారండి. ఈ ఇష్టం వచ్చినటువంటి చేసినటువంటి అవినీతి వల్ల జగన్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఎకరానికి 600 కోట్లకు అమ్మేందుకు పన్నాగం అంటండి. మాదాపూర్ వాసులతో వైకాపా మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చర్చిలు అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బయటపడ్డటువంటి కుట్ర బొల్లా కస్టడీతో కోరుతున్న పోలీసులు పిటిషన్లో ఆయన్ని తీసుకోవాలని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారంటండి. దాని గురించి వేశారు బ్రహ్మనాయుడు గురించి. చూడండి, 600 కోట్లకి అమ్మేయడానికి ప్లాన్ చేశాడంట. నేను ఎమ్మెల్యేగా పనిచేశా. తెలంగాణ ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉంది. మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వివిధ శాఖల్లో మా సొంత మనుషులు ఉన్నారు. అవసరమైతే ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులైనా వెంటనే తెప్పించగలను. ఇది ఏపీలోని వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిమ్మల కుటుంబానికి ఇచ్చినటువంటి హామీ. హైదరాబాదు శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేసేందుకు కుట్ర పడినటువంటి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 3.5 కోట్లకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి 60 కోట్లకు విక్రయించేందుకు సన్నద్ధమయ్యాడు. ఆ మేరకు మాదాపూర్ వాసుతో చర్చలు జరిపినట్టు దర్యాప్తులో బయటపడింది. గండిపేటలో ప్రభుత్వ భూమి గుర్తించడం నుంచి దాన్ని దక్కించుకోవడానికి తన నివాసంలో పలుమార్లు చర్చలు, నకిలీ జీవోలు సృష్టించి అంతా బొల్లా దర్శకత్వంలోనే నడుస్తున్నటువంటి వెల్లడైంది. ఇతర నిందితులు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్లతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించినట్లు, జీవోలు తెస్తామని బొల్లా స్వయంగా హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది అంటూ ఓ బ్యానర్ వార్త బ్రహ్మనాయుడు గారి గురించి వేశారు. అధికారం చేతిలో ఉంటే ఎలాంటివైనా, ఎలాంటి జీవోలైనా, ఎలాంటి స్టాంపులైనా, ఏమైనా, ఏ ఎంఆర్ఓస్ అయినా అనర్గళంగా మారిపోతాయి అనడంలో ఇది. కానీ ఇలాంటి పనులన్నీ చేసి జగన్ గారిని ఈరోజు ఈ స్థితిలో తీసుకొచ్చి పెట్టారండి. అందరు తప్పులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా తప్పులు చేశారు. రాజ్యసభకు కూటమి అభ్యర్థులు 4 ఏకగ్రీవంగా ముగిసినటువంటి గడువు అని చేశారు. పోతే H1B $1,00,000 ఫీజు చట్టవిరుద్ధం. షెడ్యూల్డ్ కోర్టు తీర్పు. మంచుకొండల్లో మహా అద్భుతం. జోజోగా సొరంగం నేడే ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటూ బ్యానర్ వార్తలో చూడొచ్చు. పోతే సెకండ్ పేజీలోకి వెళ్తే సెకండ్ పేజీలో మేరు నగర ధీరుడు సృష్టాంజలి అంటే నిన్న రామోజీరావు గారి 2వ వర్ధంతి కాబట్టి నిన్న ఆయనకి నివాళులు అర్పిస్తున్నట్లు ఒక వార్త చూడొచ్చు. ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూప్ ఆఫ్ సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావు 2వ వర్ధంతి నివాళులు అర్పించినటువంటి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు. ఆధునిక తెలుగు జాతి చరిత్రపై తిరుగులేని ముద్ర వేసినటువంటి మేరు నగర ధీరుడు రామోజీ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు 2వ వర్ధంతి ఫిల్మ్ సిటీలో రామోజీరావు సంస్కృతిలో సోమవారం నిర్వహించారు. గ్రూప్ సంస్థలకు సీఎండి కిరణ్, మార్గదర్శి ఎండి
శైలజ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరరావు వీళ్ళందరూ పాల్గొని ఆయనకు నివాళులర్పించినటువంటి విషయాన్ని గురించి ఇంత మ్యాటర్ రాశారండి. మనం కొంచెం అర్జెంటుగా చెప్పుకుందాం. పాత్రికేయ రంగంలో యుగకర్త రామోజీరావు తెలుగు వారి హృదయాల్లో ఆయన స్థానం శాశ్వతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దాని గురించి, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి దార్శనికులు లోకేష్ గారు మాట్లాడినటువంటి దాని గురించి ఇక్కడ చెప్పారు. ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి దాన్ని. స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణ చేయాలి, పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఆయన మాట్లాడాడు. ఆయన కూడా ఉన్నాను అని చూపించుకునేదానికి మాట్లాడినటువంటి దాన్ని చేశారు. నేడు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటండి. కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచేటువంటి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ తెలిపింది. జాగ్రత్తగా ఉండడం మనకు మంచిది. పోతే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అయిన వార్త అండి. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్ రైస్ ఇస్తారంట. దాని గురించి చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు, ఎన్సీపీఎస్ సహారంతో 1000 మినీ యార్డులు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి అంటూ ఒక వార్త చూడొచ్చు. సార్, రేషన్ బియ్యం అయితే ఎవ్వరూ తినట్లేదండి, అస్సలు తినట్లేదు. రూపాయికి మీరు వేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది. రూపాయికి మీరు వేస్తున్నారు, ఈడ 12 రూపాయలకి అమ్మేస్తున్నారు. వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇతర రాష్ట్ర తమిళనాడులో వాళ్ళకి నచ్చిన రేట్లకు వాళ్ళు అమ్ముకొని, ఇది ఒక పెద్ద మాఫియా సార్. ఈ రేషన్ బియ్యం వల్ల కొంచెం ఆలోచించుకోవడం బెటర్. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్ రైస్ అందించే ఏర్పాటు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టుగా మధ్యాహ్న భోజన పథకంలో దీన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎంసీసీఎఫ్ అంటే జాతీయ సహకార వినియోగదారుల సమైక్య సహకారంతో త్వరలో 1000 మినీ యార్డులు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందించే చూస్తామని వివరించారు. సోమవారం నుంచి సచివాలయంలో ఆయనకి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2 ఏళ్ల కూటమి పాలనలో పౌర సరఫరాల శాఖ ద్వారా ఎన్నో సంస్కరణలు అమలు చేశాం. రైతులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. వైకాపా హయాంలో రేషన్ కార్డులపై పార్టీ రంగులు, నాయకుల ఫోటోలు వీటిని వాళ్ళేదో డబ్బు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేశారండి. పోతే సమస్యలు మామూలుగా తీసుకుని పరిష్కరించండి, అర్జీదారులు మేఘల్ కాలంతో నాటి రికార్డులు తీసుకురమ్మంటున్నారేమో, గుంటూరు రెవెన్యూ క్లినిక్ లో పరిశీలించిన సిఎస్ సాయి ప్రసాద్ అంటూ ఒక వార్తని మనం చూడవచ్చండి. ఈ రెవెన్యూలో ఎప్పుడు ఉండేటివే. సమస్య మామూలుగా తీసుకుని పరిష్కరించుకునేందుకు చొరవ చూపించాలని, జిల్లా స్థాయిలో సాధ్యం కాని ఉంటే తమకు నోట్ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఆయన గుంటూరు కలెక్టరేట్ లో నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ క్లినిక్లు సందర్శించారు. 3 గంటల పాటు కౌంటర్ వద్ద సిబ్బందితో కలిసి కూర్చున్నారు. అర్జీలు స్వీకరించడం, మంచి సమస్య పరిష్కారం వరకు అన్ని విషయాలు గమనించారు. కలెక్టరేట్ సాయికాంత్ వరంతో జయశేషుతో శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు అంటూ వార్త చూడొచ్చు. 3వ పేజీలోకి వెళ్దామండి. 3వ పేజీలో సీఎం గారు చేసినటువంటి దాని గురించి, నిన్న ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం కదండి, నాగలి బాధ గొడవలకు తెలీదు అని. దాని గురించి రేపు ఇట్లా కంటిన్యూషన్ కావాలంటే ఇట్లా చెప్పుకుందాం. చంద్రన్న పులకించే, అభిమానులు పులకించే 96 ఏళ్ళు సత్యనారాయణ ప్రత్యేకంగా పిలుచుకుని మాట్లాడినటువంటి ఆయన పెద్ద ఆయన్ని సత్యనారాయణ గారిని పిలుచుకొని చాలాసేపు మాట్లాడి, ఆయనకి సొంత ఇల్లు నా డబ్బులతో కట్టిస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ పేపర్కి వేశారండి. పోతే నిస్వార్థంగా ఊరికి మేలు చేయాలని కోరిన పెద్ద ఆయన కుమారుడికి చికిత్స చేయిస్తానని, ఇల్లు కట్టిస్తానని సీఎం హామీ అంటూ నిన్న సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా హల్చల్ చేస్తుంది అండి. సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనుపులకు చెందినటువంటి సాయనబోయిన సత్యనారాయణకు హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆ పెద్ద ఆయన్ను కలిశారు. ఈ మేరకు సోమవారం సిద్ధాంతంలో సభ ముగిశాక సత్యనారాయణను తన బస్సులోకి పిలుచుకొని 8 నిమిషాల పాటు మాట్లాడాడు. సత్యనారాయణ వెంట సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన యువకుడిని కూడా కలిశారు. చంద్రబాబు సిద్ధాంతం వస్తున్నట్లు తెలుసుకున్నటువంటి వృద్ధుడు సీఎంను చూడడానికి వెళ్దామంటూ ఉద్వేగంగా మాట్లాడడాన్ని రహస్యంగా చిత్రీకరించినటువంటి ఆ యువకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసింది. తన అభిమాని నేత చూసేందుకు తెల్లని చొక్కా పంచి కట్టుకుని పెద్ద ఆయన సిద్ధాంతం వచ్చారు. సత్యనారాయణను ఆయన
సహాయకుడిగా వచ్చినటువంటి యువకుడు సీఎం భద్రతా సిబ్బంది మొదట్లో బస్సులో పంపారు. కాసేపటికి బస్సులోకి వచ్చినటువంటి చంద్రబాబుని చూడగానే ఆ పెద్దాయన ముఖంలో మతలాబు వెలుగులు కనిపించింది. లేచి నిల్చుని 2 చేతులు జోడించి నా నమస్కారం చేశారు. బాబు ఎన్నాళ్ళు కష్టపడ్డారు అని నా అని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. చంద్రబాబు ఆయన్ని కుశల ప్రశ్నలు వేశారు. తనకు 96 సంవత్సరాలని, ఇప్పటికీ సైకిల్ తొక్కుతానని, బీపీ, మధుమేహం వంటి సమస్యలేమీ లేవని ఆ వృద్ధుడు చెప్పడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఏం తిన్నా అరిగిపోతుందా? 3 పూటలా తింటావా? అని ఏదో ఆయన మాట్లాడినటువంటి ప్రశ్నలన్నీ వేసి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఆయనకి కుమారుడికి చికిత్స చేయిస్తానని, ఆయన కొడుకు బాగాలేకపోతే చికిత్స చేయిస్తానని, ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చినటువంటి విషయాన్ని చేశారు. తర్వాత రీసర్వేలతో భూ సమస్యలు ముఖాముఖి చంద్రబాబు రైతులకి కృతజ్ఞతలు అంటూ ఈడ వార్త చూడొచ్చు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టినటువంటి రీసర్వే ద్వారా భూములు సమస్యలు పరిష్కరించేందుకు పలువురు రైతులు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు అంటూ అదొక వార్త చూడొచ్చు. ఇది మనం కంటిన్యూషన్ అండి. నాగలి బాధ గొడ్డలకు తెలియదు కదా అని చెప్పి మాట్లాడినటువంటి విషయాలు ఈడ వేశారు. గాబరావద్దు, ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంది అంటూ ఈడొక వార్త ఉంది. చిన్నారి చెంతకు వెళ్లాల్సిందిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించిన చంద్రబాబు బాధితులతో మాట్లాడినటువంటి మంత్రి అనగాని సత్యప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహానికి చెందినటువంటి కుప్పాల తేజశ్రీ నాగప్రసాద్ కళ్ళజోడు ధరించినటువంటి బాలుంటే ఇక్కడ ఉన్నారు. కుడి కన్ను ప్లాస్టిక్ గొట్టం తగిలి గాయమైంది. వైద్యుడు చూపించగా కన్ను పూర్తిగా పాడైందని, చూపు రాదని తెలిపారని తల్లిదండ్రులు వీర సత్యనారాయణ, విజేంద్ర ప్రసాద్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగినటువంటి మీ భూమి మీ హక్కు గ్రామానికి వచ్చినటువంటి చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరేందుకు వచ్చారు అంటూ వార్తని మనం చూడొచ్చు. ఇది మమతా బెనర్జీ గారి కంటిన్యూషన్ వార్త అండి. అది దాన్ని ఇక్కడ ఇచ్చారు. అది పశ్చిమాసియాలో మళ్ళీ అగ్గి అని ఈ యుద్ధం గురించి రాశారండి. ఎకరా 60 కోట్లు అమ్మేందుకు అన్నాను. అది మన భూమా గురించి, అది వైఎస్ఆర్పీ ఎమ్మెల్యే గురించి చేసినటువంటి వార్త చూడొచ్చు. అగ్నిమాపకాలకు మరిన్ని వాహనాలు అంటూ వార్త చూడొచ్చు. అగ్నిమాపక శాఖ సేవలు అందించేందుకు అత్యాధునిక సామర్థ్యాలతో కూడినటువంటి శక్తివంతమైన వాహనాన్ని ప్రభుత్వం తీసుకుని వస్తుంది. ప్రస్తుతం విజయవాడలో సిద్ధార్థ హోటల్లో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆవరణంలో రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలతో తయారైనటువంటి వాహనాలు చేరుకుంటున్నాయి. ఇందులో 5 నుంచి 10,000 లీటర్ల సామర్థ్యం గల 45 అగ్నిమాపక శకటాలను ఇరుకు సందుల్లో కూడా వెళ్ళగలిగే 13 క్విక్ రిస్టార్ వెహికల్స్ ఉన్నాయి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. సో ఇదండి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ వార్తలు. ఈనాడులో ఉన్నటువంటి మెయిన్ వార్తలు. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏముందో ఒకసారి కూలంకుషంగా. సో సాక్షిలోకి వస్తే, సాక్షిలో ఇదే బ్యానర్ వార్త అండి. ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఈ ప్రమాదం గురించి చేశారు. పోతే నేడు భారీ వర్షాలు ఎండలు అని 2 ఉంటాయి అని చెప్పి వేసినటువంటి అది మనం చెప్పుకున్నాం. పోతే వెన్నుపోటుపై సమరశంఖం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన. పలు చోట్ల నల్ల బెలూన్లు ఎగరేసినటువంటి నిరసన ర్యాలీలు, సమావేశాలు, సదస్సులో హోరెత్తినటువంటి రాష్ట్రం. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోలు ప్రదర్శన. పెద్ద ఎత్తున తరలి వచ్చిన నిరసకులను విజయవంతం చేసినటువంటి ప్రజలు అంటూ వీళ్ళొక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేస్తున్నారు కదా అండి, వెన్నుపోటుపై సమరం అని. దాని గురించి బ్యానర్ వార్త చూడొచ్చు. ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమపదం. ఎప్పటి ఉద్యమాలకైనా సిద్ధమన్న ఉద్యోగ సంఘ నేతలు. పోరుబాటుకు ఉద్యోగ సంఘాలు జేఏసీ ఏర్పాటు. ఉద్యమ కార్యాచరణకు ప్రకటించినటువంటి జేఏసీ అంటూ బ్యానర్ వార్త చూడొచ్చు. ఇలాగే అండి, కేంద్రంపై మనం పట్టు బిగించాలి, కేంద్రాన్ని మనం బీజేపీని వాడించాలంటే ఎలా ఉండాలి, మనం అంతా ఏకంగా ఉండాలని జరిగినటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో నిన్న ఇండియా కూటమి దాని బ్యానర్ వార్త చేశారండి. పోతే కాశీ యాత్రలో విషాదం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం నుంచి కాశీ యాత్రకు 43 మందితో బయలుదేరినటువంటి టూరిస్ట్ బస్సు బీహార్లోని బుద్ధగయ
ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సులో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పొందారంటండి. దాని గురించి ఒక బ్యానర్ వార్త ఉంది. పోతే ఇవి నిందలు కాదు నిజాలు తెలుసుకో, పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినటువంటి కాపు నేతలు అంటూ ఒక బ్యానర్ వార్త వచ్చింది. కాపు ఆత్మగౌరవ సభలో పవన్ తీరుపై చర్చ, టీడీపీ హయాంలోనే రంగా హత్య, గద్దర్పై హత్యాయత్నం అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. కన్వీనియర్ యాంటీ రాజకీయాలకు కేర్ ఆఫ్ పవన్, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, నా వెనక ఉంటూ సీఎం అవుతానని అనలేదా, ఇప్పుడు కాపు ఓట్లు అవసరం లేదంటారా, అదే మాట చంద్రబాబు లోకేష్ చెప్పిస్తారా, వాడుకుని వదిలేయడానికి కరివేపాకులు మేమనా, 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నాం అంటూ నిన్న కాపు ఆత్మగౌరవ సమావేశంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ అందరూ కాపులు మాట్లాడినటువంటి విషయాన్ని ఎడేశారు. ఇది చెప్పుకుంటున్నామండి. మమతా పార్టీలో మంటలు, ఎన్డీఏకి జై కొట్టినటువంటి 23 మంది ఎంపీలు అంటూ వచ్చినటువంటి. పోతే ఇంకొక చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అండి. ఈ మధ్యలో సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మనం కోర్టుని మనం తప్పట్టడం లేదు కానీ ఇలాంటివి కొంతమందికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రతి బంధము పెళ్లిపేటలు ఎక్కాల్సినటువంటి పని లేదు. పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు. సహజ పరిస్థితులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ కానిస్టేబుల్ పునరుద్ధీకరణ, నియామక పునరుద్ధీకరణ అంటూ ఒక బ్యానర్ వద్ద చూద్దాం. సరే, లోపల పేజీకి కూడా వెళ్దామండి. లోపల పేజీలో అది జరిగినటువంటిది ఈ పెను ప్రమాదం గురించి విశాఖది చేసినటువంటి దాని గురించి చేరండి. ప్రమాదంలో మృతి చెందిన వారు భానుకుమార్, గోల్డ్ కుమార్, కృష్ణనాగు, అప్పలనాయుడు, వెంకటరమణ. ఇది పాత ఫోటోలు పెట్టి వేశారండి చాలా క్లియర్ గా. ఇలా ఇంత ఎట్లా ఉంటది అంటే అంత భయంకరంగా ఉంటదండి. ఈ విధంగా కాలినప్పుడు ఒక్కొక్కళ్ళు బాధలు ఒకసారి మనం చూడొచ్చు. మంటకి నీళ్ళు పోసుకుంటున్నటువంటిది, శోధిస్తున్నటువంటి విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఫోటోలు. బాధితుల కుటుంబాలకు పరిహారం అంటండి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందినటువంటి ప్రతి ఉద్యోగికి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ట్రా గ్రేషియా ఇచ్చారు. ఇది వారికి లభించే బీమా, పిఎఫ్, గ్రాడ్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలు అదనంగా ఉంటుందంట. మృతుల కుటుంబానికి ఇకపైన స్టీల్ ప్లాంట్ కారిడార్లో నివసించేందుకు అనుమతిస్తాం. వారి పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య సదుపాయం కల్పిస్తాం. బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తాం. ఇవన్నీ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తిస్తాయి అంటూ ఆయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని చూడొచ్చు. విషాదం గురించి అరకు ఎంపీ గారు మాట్లాడింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అంటూ మాట్లాడాలి. ప్రభుత్వం ఆదుకోవాలి సార్, ఆదుకుంటుంది కదా సార్, ఎవరికైతే తెలియదు కదా ప్రమాదం జరుగుతుందని కన్నబాబు గారు మాట్లాడినటువంటి దాన్ని వేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా, గాయపడిన వారికి అత్యున్నత చికిత్స అందించాలి, ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి, బాధితులకు ఆదుకోవాలి, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి అంటూ భర్త చూడొచ్చు. సో స్టీల్ ప్లాంట్ జగన్ గారు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ల ప్రమాదం అత్యంత విషాదకరం అని జగన్ గారు చేసినట్టు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులకు చెందిన అత్యంత విషాదకరమని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ బిల్డింగ్ షాపుల్లో 2 హాట్ మెటల్ బ్లాక్ కూలిపోయినటువంటి లిక్విడ్ స్టీల్ కార్మికుల పట్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాని గురించి కూడా చేశారు. సో ఇదండి కంటెంట్. అది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.